Rule number 20. Yes, sir. Rule number 21. Present, sir. Rule number 22. వచ్చా సార్. ఓకే డియర్ స్టూడెంట్స్, నిన్న పాఠం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? మీరు చెప్పినంత వరకు సార్. ఏంట్రా కామెడీనా? అస్సలు నవ్వు రావట్లేదు. నేను కూడా మీరు నవ్వాలని చెప్పలేదు సార్. ఎక్కడి వరకు చెప్పారో అక్కడి వరకే చెప్పారని చెప్పాను. నీ వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఈరోజు ఎక్కువ మాట్లాడినామంటే బయటికి పంపిస్తా. ఓకే సార్. అందరు పేజీ నెంబర్ 46 తీయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు హ్యూమన్ ఫీలింగ్స్. మనుషులలో ఉన్న ఫీలింగ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ లవ్. ఇది కెమిస్ట్రీ మరియు కాంప్రమైజ్, ఈ రెండిటి కలయిక. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో ఈ లవ్ అనే ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇలాంటి లవ్కి సంబంధించిన కొన్ని విషయాల గురించి చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సార్ గారు ఇప్పుడు ఎలా ప్రేమించాలో చెప్తారనమాట. రే ముఖేష్, మొన్న సార్ గారికి ఏదైనా నిక్ నేమ్ పెడదాం అన్నావు కదా, ఈ రోజు నుండి సార్ పేరు లవ్ గురు. రేయ్, సైలెంట్గా ఉండమని చెప్పింది నీకు కదా. ఇంకొకసారి మాట్లాడినావంటే నేను క్లాస్ బయటికి పంపిస్తా. ఓకే సార్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పేజ్కి రండి. మనం అనారోగ్యానికి లేదా గాయపడిన సమయంలో వైద్యం తీసుకునేటప్పుడు మన ప్రక్కన తోడుగా మనం ప్రేమించే మనిషి ఉంటే మామూలుగా కోలుకునే దానికంటే 2 రెట్లు వేగంగా కోలుకుంటామని పర్సనల్ రిలేషన్షిప్ జోనర్ అనే అధ్యయనంలో తేలింది. అరే, ఈసారి నాకు హెల్త్ బాగున్నప్పుడు నా లవర్ని పక్కన పెట్టుకుంటారా, నాకు తొందరగా తగ్గిపోద్ది. అసలు నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావురా? గొడవలు, ప్రేమలు, ఈ వ్యవహారాలకా లేకపోతే చదువుకోవడానికా? అసలు నాకు తెలియక అడుగుతా, నువ్వు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావు? అలా సైలెంట్గా ఉంటే ఎలారా? ఏదో మాట్లాడుతూ ఉంటావు క్లాస్ చెప్పేటప్పుడు. స్కూల్కి వచ్చి నవ్వుకుంటే తప్పలేదు, కానీ నవ్వుకోవడానికి స్కూల్కి వస్తే జీవితం నవ్వుల పాలవుతుందిరా. ఇల్లు కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో రేపటి నీ భవిష్యత్తుకి నీ చదువు అంతే ముఖ్యం. ఎంతోమందిని చూసిన అనుభవంతో చెప్తున్నా, జీవితాన్ని నాశనం చేసుకోకు. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఓవర్. రేపు వచ్చేటప్పుడు ఈ పాఠం అందరూ చదువుకొని రండి. ఎవరిని అడిగితే వారు లేచి చెప్పాలా. అరే, తనను వెళ్ళి అడిగిరా. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకు అవాయిడ్ చేస్తుందో. సరేరా. రే మామ, పొద్దున నిన్ను సార్ తిట్టాడుగా, దానికి క్లాస్ రూమ్లో నీ గర్ల్ ఫ్రెండ్ పరువు అంతా పోయిందంట, తల ఎత్తుకోలేకపోతుందంట, అందుకే నీతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటుందంట. ఇక కాల్, మెసేజ్ చేయవద్దని, అలాగే కలవాలని అనుకోవద్దని చెప్పమంది. సరేరా, నువ్వు వెళ్ళు, మరి నాకు కొంచెం లేట్ అవుద్ది. సరే. ఈ సార్ గడి వాళ్ళ క్లాస్ రూమ్లో నా పరువు అంతా పోయింది. వద్దు వద్దు, పడవద్దు. డోంట్ టచ్ మీ, డోంట్ కిల్ మీ. ఎవరు ఎవరు? వద్దు. డాక్టర్ గారు, మా సార్ గారికి ఎలా ఉంది ఇప్పుడు? మీ సార్ గారు ఎవరమ్మా? అదే సార్, 2 hours బ్యాక్ అంబులెన్స్లో తీసుకొచ్చారు కదా, ఆయనే మా సార్ గారు. ఓ, ఆయన మీ సార్ గారా? ఏం కంగారు పడనక్కర్లేదు, ఒక 4-5 కుట్లు పడ్డాయి అంతే. ఇక్కడ ఉండండి, నేను చూసి వస్తాను. సార్ గారు మాట్లాడేలా ఉంటే మీరు కూడా వెళ్ళి మాట్లాడవచ్చు. సరే డాక్టర్ గారు. హలో సార్, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్ గారు, ఇప్పుడు బాగానే ఉన్నాను. సరే, మీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులు ఎందుకు వచ్చారు? మా హాస్పిటల్లో ఇలాంటి గాయాలతో వచ్చిన వారి గురించి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. ఓ సరే, రమ్మనండి. హలో మాస్టర్, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు సార్. ఇప్పుడు చెప్పండి మాస్టర్, ఎవరు మిమ్మల్ని కత్తితో పొడిచింది? సార్, నాకు చిన్న సహాయం చేస్తారా? అసలు పొడిచింది ఎవరు చెప్పండి మాస్టర్. వాడిని పట్టుకొని లాకప్లో వేసి వెంకలు విరిగేలా కొడతా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి సార్, ప్లీజ్.
అదేంటి సార్ అలా అంటారు? ప్లీజ్ సార్ వదిలేయండి. సరే మీ ఇష్టం మాస్టారు. థ్యాంక్ యూ సార్. సరే మాస్టారు, మీరు కంప్లైంట్ ఇవ్వనప్పుడు నాకు ఇక్కడ ఏంటి పని? ఎంతైనా మీరు అదృష్టవంతులు మాస్టారు. ఇందాక మీ దగ్గరికి వచ్చేటప్పుడు చూసా, బయట మీ స్టూడెంట్స్ మీకు ఎలా ఉందని కంగారు పడుతున్నారు. ఏంటి, నా స్టూడెంట్స్ వచ్చారా ఇక్కడికి? అవును మాస్టర్, మీకు తెలీదా వాళ్ళు బయట ఉన్నారని? నాకు తెలియదు సార్ వాళ్ళు వచ్చారని. మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళని రమ్మనండి. సరే మాస్టర్, మీరు జాగ్రత్త. మీ మాస్టర్ ఏంట్రా పొడిచినవాడిగా కంప్లైంట్ ఇవ్వండి పట్టుకుంటానంటే కంప్లైంట్ ఇవ్వడం లేదు? అవునా సార్? మీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా వచ్చారా? మాస్టర్ గారు వాళ్ళకి ఫ్యామిలీ ఎవరో లేరు సార్. సరేలే, మీ మాస్టర్ చూడడానికి కంటే లోపలికి వెళ్ళండి, మీ మాస్టర్ పిలుస్తున్నాడు. సరే సార్. రే అందరూ ఒకేసారి వెళ్ళకండి, ఒక్కొక్కరుగా వెళ్ళండి. ఒరే రాజు, ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత మేము ఒకరి తర్వాత ఒకరు వెళ్తాం. సరేరా. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అరే చెప్పండి సార్. నేను నిన్నేమైనా కొట్టానా, తిట్టానా, పరీక్షలో ఏమైనా ఫెయిల్ చేశానా, నీ జీవితంలో ఉపయోగపడిన మాటలు ఏమైనా చెప్పానా? చెప్పరా. అయ్యో అదేం లేదు సార్. ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు? మరి ఎందుకురా ఇలా చేసావు? నేనేం చేశాను సార్? నన్ను పొడిచింది నువ్వే అని నాకు తెలుసురా. నేనే పుడిచిందని మీకెలా తెలుసు సార్? నా స్టూడెంట్స్ని నా పిల్లల్లా చూసుకుంటా, అలాంటిది నా పిల్లలు ఎవరో నాకు తెలియదారా? నన్ను క్షమించండి సార్. మీరు నా మంచి కోసమే చెప్పినా మీరు అలా చెప్తుంటే క్లాసులో వాళ్ళందరూ నా వైపు అదోలా చూసేసరికి నాకు కోపం వచ్చి అలా చేశాను. పిచ్చోడా, నీ వైపు అందరు అదోలా చూడడానికి కారణం నేనే అని నన్ను చంపాలనుకున్నావు. నువ్వు సరిగ్గా చదువుకోకపోతే ఓ సమయం వచ్చినప్పుడు అందరు నిన్ను అదోలా చూస్తున్నారని నిన్ను నువ్వే చంపుకోవాల్సి వస్తుంది. అందుకేరా నేను బాగా చదువుకోమని చెప్పేది. ఇప్పటి నుండి మంచిగా చదువుకుంటాను సార్. ఏరా, నీలో ఈ మార్పు రావాలంటే నేను 4-5 కుట్లు పడేలా పొలిపించుకోవాలారా? సారీ సార్. పొడిచింది నేనే అని తెలిసి పోలీస్ సార్ వచ్చి అడిగితే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నా కొడుకు లాంటి వాడి మీద నేను కంప్లైంట్ ఇస్తానారా? నువ్వు జీవితంలో గొప్పవాడైతే చూడాలని ఆశపడ్డాను, కానీ నువ్వు పాడైపోతే చూడాలనుకోలేదు. అందుకే నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. తప్పకుండా మీరు నన్ను జీవితంలో ఒక స్థాయిలో చూసారా. నేను బాగా చదువుకుంటాను సార్. మంచిదిరా. ఏది మన పిల్లలందరినీ ఒకసారి లోపలికి రమ్మను. చూశారు కదా నా ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానానికి వెళితే మొదట సంతోషపడేది తల్లిదండ్రులు అయితే ఆ తదుపరి సంతోషపడేది ఖచ్చితంగా ఉపాధ్యాయులే. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన నన్ను ఎంతో వేదనకు గురి చేసింది. అది ఏంటంటే, ఒక స్కూల్లో ఒక అబ్బాయిని నువ్వు అమ్మాయితో మాట్లాడొద్దు అని ఉపాధ్యాయుడు చెప్పినందుకు ఆ ఉపాధ్యాయుడిని చంపాలని చూశాడు ఆ విద్యార్థి. ఇది ఎక్కడో వేరే దేశంలోనో లేదంటే వేరే రాష్ట్రంలోనో జరిగిన విషయం కాదు. ఇది మన దేశంలో జరిగిన సంఘటనే. చూడండి మై డియర్ స్టూడెంట్స్, టీచర్స్ ఏం చెప్పినా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని గుర్తించండి. ఈ యానిమేషన్ వీడియో కనుక ఒక విద్యార్థి జీవితంలో తప్పకుండా మార్పుని తీసుకొస్తుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా మీకు తెలిసిన స్టూడెంట్స్కి, పేరెంట్స్కి షేర్ చేసి వారి జీవితంలో ఒక మంచి మార్పుని తీసుకురావడానికి మీరు కూడా కారణం అవ్వండి.